కొన్నేళ్లుగా నంది అవార్డులను నిలిపివేయడం నిరుత్సాహపరిచిందని పద్మ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితమని చెప్పారు. గద్దర్ అవార్డులను త్వరలో ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. లోక్సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మెదక్ లోక్సభ నియోజకవర్గంపై మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పటాన్చెరులో సమీక్ష నిర్వహించారు. వేల్పూర్ మండలం పడగల్ ఎక్స్ రోడ్డు నుండి గ్రామానికి వెళ్లే మార్గంలో ఎల్లమ్మ కాల్వ వద్ద గత 6 నెలల క్రితం వర్షాలకు కోతకు గురైన రోడ్డును ఇంతవరకు మరమ్మతులు చేయడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం పార్టీ అధ్యక్షుడు దినేష్ కులాచారి మీడియా సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి ఈ నెల 8 వరకు గావ్ చలో అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. నగరంలోని మారుతి నగర్లో స్నేహ సొసైటీ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. సొసైటీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, కార్యదర్శి సిద్ధయ్య, నాయకులు వీరేశం, డాక్టర్ సవితారాణి తదితరులు హాజరయ్యారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో బీసీ సంఘం సమావేశం ఘనంగా జరిగింది. జిల్లాలో బీసీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మాక్లూర్ మండలంలోని మెట్టు శివారు ప్రాంతంలో ప్రయాణిస్తున్న సుప్రా వాహనం చెట్టుకు ఢీకొనడంతో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.